కడవ దినాలు ఉన్నారు. ఎందుకంటే అవి బైబిల్ గ్రంథాలు సెలవిస్తున్నాయి కదా, ఈ కడవ దినాల్లో ఈ శుభ దినాల్లో క్రైస్తవుడు అనేటువంటి వాడికి మహాశ్రమలు వస్తాయి. వ్యవసాయట శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్రైస్తవుడుగా మనం ఏం చేయాలి? మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధికి రావాలి. వచ్చి మనం ఆయన సన్నిధిని మోకరించి కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. ఆ ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహించేది. మనం ఏది ఆశించినప్పుడు వాటిని ఆయన జరిగించేటువంటి దేవుడు. ఆశీర్వాద ప్రాణం దేవుడు తృప్తిపరుస్తున్నాడు. కనుక మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రైస్తవుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, లేఖనాల్లో యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నా యందు మీతో సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. నా యందు సమాధానం అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనం సొంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ, సొంతగా జీవించినప్పటికీ మనకు సమాధానము ఉండదు. ఎవరిలో ఉంది సమాధానం అంటే దేవుల్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయనలో సమాధానం ఉన్నది. అది నాడు ఏమంటాడు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నా. ఆయన సమాధానం ఉంది కాబట్టి, సమాధానం ఉన్నది కాబట్టి ఈ మాటలు మీతో చెప్తున్నా. అంటే అర్థం ఏంటంటే, ఈ మాటలు మీరు విని గ్రహించి నా యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఎవరైనా విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంటాడు, ఆ లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలిగిందంట? లోకంలో శ్రమ కలిగింది. తర్వాత ఏమంటాడు? ధైర్యము తెచ్చుకోండి, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే, లోకంలో శ్రమ కలిగింది. లోకంలో ఏం కలిగిందంట? శ్రమ వచ్చింది. లోకంలో శ్రమ వచ్చింది. ఎందుకంటే లోకంలో పరిస్థితులు మారిపోతున్నాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ప్రతి వస్తువు అది స్థిరమైనటువంటిదిగా మానవు కదా. ప్రతిదానికి ISI ముద్ర ఉంది, లేదా వారంటీ ఉంది. కానీ ఈ మానవ జీవితం ఏం లేదంటే వారంటీ లేదు, గ్యారంటీ లేదు. కనుక మనం చేయవలసింది ఒకటే. చూడండి, ఎవరికైనా శ్రమ, క్రైస్తవుడైనటువంటి శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలంటే